మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. అమ్మాయి రాధా, మీరా? ఏమిటండి, ఇప్పుడే స్నానం చేసావా? బొట్లేదే? సర్లే, బొట్టు పెట్టడానికే వచ్చాం. సాయంకాలం సీతమ్మ గారి పెద్దమ్మాయికి శ్రీమంతం, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. కానీ ఏమిటమ్మా? కాస్త పనుంది. మీరు? సరే, అలాగే, మేము వస్తాం. తప్పకుండా రావాలి. రాధా, ఏమిటి ఇది? తగుదనమ్మా అని పేరెంటానికి బొట్టు పెట్టించుకుంటావా? అక్కయ్య, వాళ్ళు కొత్త తెలీదు. వాళ్ళకి తెలియకపోతే నీకు తెలీదు? ఏ నేను నన్ను పిలవకూడదు? ఇది నీకే కాదే, ఇంటికి అరిష్టమైన పని. శారదా, ఏదో తెలియక పాపం రాత బొట్టు పెట్టుకున్నంత మాత్రాన్ని ఇంటికి అరిష్టం వచ్చేస్తుందా? నీకే తెలుసండి ఆడవాళ్ళ విషయాలు. పోన్లే, ఏదో తెలియక. తెలియదు కనుకనే చెప్తున్నాను. దానికి బొట్టు పెట్టుకోవాలని ఆశ ఉండటం సహజమే, కాదన్ను. అందుకే దానికి అప్పుడే పెళ్లి చేసుంటే. వద్దక్కయ్యా, వద్దు. ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాటే. ఇంకెప్పుడు ఇలా? ఏమిటో అశుభమనే గాని దాని మనసు నొప్పించాలన్నా పెళ్లి చేసుకోమంటే వద్దంటుంది. ఆఫీస్కి వెళ్తూ ఓసారి హాస్టల్లో చిన్నాను చూసి వెళ్ళండి. అలాగే. చిన్న ఎవరు రాదా? ఏమిటక్కయ్యా? ఏదో హాస్టల్కి వెళ్ళి చిన్నాను చూసి రమ్మంటున్నా మీ బావగారితో. మన సాగర్ గర్ల్ ఫ్రెండ్ లలిత లేదు, ఆ అమ్మాయిని ముద్దుగా చిన్న అని పిలుస్తారు. లలిత? అమ్మా, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిస్తాను. తర్వాత వెళ్తూ గాని ముందు మీ నాన్నగారితో హాస్టల్కి వెళ్ళి చిన్నాను తీసుకురా. హాస్టల్ ఏంటి చిన్న? అదేనో, నువ్వు లలితని ముద్దుగా చిన్న చిన్న అని పిలుస్తావు కదా, అది. అదే లలిత, చిన్న చిన్న. ఏంట్రా, ఎందుకలా కంగారు పడతా? ఏం లేదమ్మా, నేను లలితని చిన్న అని పిలుస్తా, నీకెలా తెలిసిందా అని. సర్లే గాని లలితకి చీరలు కొనాలి, షాపింగ్కి వెళ్ళాలి. నాన్నగారితో వెళ్ళి లలితని త్వరగా తీసుకురా. అలాగేనమ్మా, అలాగే. థ్యాంక్ యూ, వస్తాను. రాధా, చిన్న ఏమిటే మగాడు పేరులాగా? ఏమిటో ఈ కాల పిల్లలు. నాకు అలాగే అనిపిస్తుంది అక్క. ఈ నాటకం అలా ఎంతకాలం ఉంటాయి? దీనికి అంతం ఎక్కడ? నిన్ననే డాక్టర్ని కలిసి మాట్లాడాను. 2-3 నెలలు అంతా సర్దుకుంటుందని చెప్పాడు. 2-3 నెలలు అంతవరకు అమ్మాలో కుమిలిపోవాల్సిందేనా? తప్పదు బాబు. ఆఫ్టర్ ఆల్ మన మానవ మాత్రలు పరిస్థితుల ప్రభావాన్ని తలవంచక తప్పదు. బీ బోల్డ్. హలో హలో మై డియర్ సన్, హౌ ఆర్ యు? మమ్మీ వచ్చేసిందా? మనం ఇంటికి వెళ్ళిపోదామా? మనం ఇంటికి కాదు నైనా, ఆఫీస్కి వెళ్దాం. ఆఫీస్కి ఎందుకు? ఆఫీస్కి ఎందుకేంటి, నేను చూస్తే ఓల్డ్ మ్యాన్ అయిపోతున్నాను. ఇవాళ రేపు రిటైర్ అయిపోతాను. మరి ఆ తర్వాత నా బాధ్యతలను నువ్వే కదా చూసుకునేవి, మొగాడి. నమస్కారం మావయ్య గారు. నమస్తే, హౌ ఆర్ యు? ఫైన్. గుడ్. చూడమ్మా, నిన్ను మీ అత్తయ్య చూడాలనుకుంటుంది, ఒకసారి ఇంటికి వెళ్ళు. సాగర్తో కలిసి వెళ్ళు, రైట్? ఈలోగా బాబు నేను ఆఫీస్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను. అలాగే. బాయ్. ఆగండి ఆగండి. పదండి 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 పదండి. హలో, ఎస్. హలో అమ్మర్, ఎప్పుడు వచ్చావా బొంబాయి నుంచి? రాధా, రాధా, ఇక్కడ ఉంగరం ఉండాలి. ఏమైంది, కనిపించడం లేదు?
కనిపించాలి కదే, కనిపించడం లేదేంటి? నేను చూస్తాను అక్కయ్య, చూడు. టించర్ తీసుకొస్తాను. ఇదిగో, ఇదేనా? ఇదే. పోయిందేమోనని కంగారు పడ్డాను, దొరికిందిలే. రా బాబు, ఈ ఉంగరం నువ్వు పుట్టక మునిపే కొన్నాను. ఎందుకో తెలుసా? ఎందుకేముంది నా కోసం? నా కోడల కోసం. నువ్వే పెట్టు బాబు. అంత మోజు పెట్టుకున్నా, నువ్వే పెట్టుకో. అంతేనా? థ్యాంక్స్ చెప్పే పని లేదా? కమాన్. పిన్ని కూడా తల్లి లాంటిది. నమస్కరించు బాబు. వెల్, దట్ దిస్ బిజినెస్. అంకుల్, చాక్లెట్ తింటారా? వద్దు బాబు, థ్యాంక్ యూ. అంకుల్, ఓసారి నాకు కుర్చీ తిప్పుతారా? ఓ, వాట్ ఎ పొలైట్ బిజినెస్ మ్యాన్ ఇస్ దిస్ ఫెలో. వెల్, దట్ దిస్ బిజినెస్. అంకుల్, మీకు బిజినెస్ స్పెల్లింగ్ తెలుసా? ఓ, అయితే డాడీ ఈ అంకుల్ ని నాతో స్కూల్ కి తీసుకెళ్ళచ్చా? ఎందుకు బాబు? మా టీచర్ చెప్పేవన్నీ చక్క రాసి పెట్టడానికి. రాధా, నువ్వు కూడా రావే. నేను ఎందుకు లేకయ్యా, మీరు వెళ్ళరండి. ఇంట్లో కూడా ఎవరు లేరు. సరే, నీ ఇష్టం. తొందరగా వచ్చేస్తానే. హలో, శ్రీకాంత్ హియర్. నేనండి. చిన్న బాగున్నాడా? ఇదేవో ఇక్కడే ఉన్నాడు. ఆఫీస్ మొత్తం ఏకం చేసేస్తున్నాడు. చిన్నని మాట్లాడమనండి. ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. అక్కయ్య వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. చిన్నకి ఇవ్వండి ఫోన్. ఎవరు డాడీ? మమ్మీయా? మమ్మీతో నేను మాట్లాడతాను డాడీ. అలాగే బాబు మాట్లాడు. మమ్మీ, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను మమ్మీ. చిన్న, అసలు అల్లరి కూడా చేయను మమ్మీ. చాక్లెట్లు కూడా అడగను మమ్మీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ. బాబు చిన్న, మమ్మీ ప్లీజ్. మమ్మీ చెప్పు మమ్మీ, రమ్మని చెప్పు మమ్మీ. మాట్లాడు మమ్మీ. రాధా, హే, ఏడుస్తున్నావా? పిచ్చిదానా. అది కాదు రాధా, నేను చెప్పేది విను రాధా ప్లీజ్. పోనీ చిన్న ఒకసారి ఇంటికి తీసుకురా ఉంటావా? వద్దండి, చిన్నాని ఇక్కడికి తీసుకురాకండి. పొరపాటు నక్కయ్య వచ్చేస్తే. అందుకని నేనే ఆఫీస్కి వస్తాను. నువ్వా? అది కాదు, నువ్వు అలాగే వచ్చేస్తే నేను చీర మార్చుకొని వస్తానండి. చూడరా, నీ పెళ్ళానికి ఏమేమి చీరలు కావాలో సెలెక్ట్ చేయి. నాకేమవసరమ్మా, నీ కోళ్ళకి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి కానీ. నా కోడలకేమిరా, ఈ షాప్ లో ఏ చీర కట్టినా అందంగానే ఉంటుంది. అయితే ఇంకేం సెలక్షన్ పాయింట్ ఉంది. ఈ షాప్ లో ఉన్న చీరలను కొనిస్తే సరే. చూడండి, మీ షాప్ లో ఉన్న మంచి చీరలను వేయండి. మేడం, గంట నుంచి చీరలు చూస్తున్నారు, ఒక్క చీర సెలెక్ట్ చేయలేదు. ఇలా అయితే మరి మా బిజినెస్ ఎలా ఏముంది, షాప్ మూసేసుకోవాల్సిందే. త్వరగా సెలెక్ట్ చేయండి. అమ్మా, లలిత వెంటనే హాస్టల్కి వెళ్ళారట. నేను డ్రాప్ చేస్తానా? మరి నువ్వే వెళ్తావు? నేను వెళ్తానులే, మీరు వెళ్ళండి. టాక్సీ. వస్తాను. నువ్వు టాక్సీలో వెళ్ళు. ఓకే, అలాగే. జాగ్రత్త. రామయ్య, చిన్నమ్మ గారు బయటకు వెళ్ళారా? చిన్నమ్మ గారు అక్కయ్య, షాపింగ్ అయిపోయిందా? రాధా, నువ్వు ఇక్కడే ఉన్నావా? బయటికి వెళ్ళలేదు? నేను ఎక్కడికి వెళ్తాను అక్కయ్య. మరి ఇందాక నేను చూసింది ఎవరిని? టాక్సీలో అచ్చు నీలాగే. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకో. బాగా అలసిపోయావు. హలో. ఏంటి, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? అక్కయ్య వచ్చేసిందండి. అక్కయ్య ఇక్కడే ఉంది. ఎవరు? మీ బావగారా? నేను మాట్లాడతాను. మమ్మీతో నేను మాట్లాడతాను. మమ్మీ
మమ్మీ వస్తానన్నావుగా, ఎందుకు రాలేదు? ఇక్కడ నేను ఉండలేను మమ్మీ, నిన్ను చూడాలనుంది మమ్మీ. మమ్మీ హలో మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఏంటిది, ఫోన్ కట్ అయినట్టుంది. ఏ వినిపించట్లేదు డాడీ. ఫోన్ పెట్టేసి ఉంటుంది బాబు. బాబు అన్న తప్పదు, చూడు కమా కమా. చూడండి, ఈ బాబు ఇక్కడ ఎంతకాలం ఉంటాడో తెలుసుకోవచ్చా? ఏమంటే ఈ బాబుని గురించి లలిత 2-3 రోజులుగా క్లాసులకు అటెండ్ అవటం లేదు. అయినా ఈ బాబు ఇక్కడ ఎందుకున్నట్టు? సారీ మేడం, వీళ్ళమ్మ ఆరోగ్యం ఏమంత బాగోలేదు, కొంచెం ఆందోళనకరంగానే ఉంది. కొన్నాళ్ల పాటు వీడి తల్లికి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఐ సీ. ఒక వారం రోజుల్లో వేరే ఏదైనా ఏర్పాటు తప్పకుండా చూసుకుంటాను. సరే, అందాక వీడినంత ప్లీజ్ మన్నించండి. నేను కన్నానండి ఈ 16 మంది ఆడపిల్లల్ని. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు, పేరంటాలు, పురుళ్ళు, పుణ్యాలు, పండగలు, పబ్బాలు, నోవులు, వ్రతాలు, మనవలు, మనవరాళ్ళు. ఓ అబ్బో, ఎందుకు అడుగుతారులేండి. మా నియోజకవర్గం అంతా నా బలగమే అనుకోండి. రేపో మాపో రిటైర్ అయిన తర్వాత ఎలక్షన్ లో పోటీ చేశానంటే ఏకగ్రీవంగా ఎన్నికవుతాను. మీరు ఒప్పుకుంటారా లేదా? తప్పకుండా. అయితే మీ బాబు కూడా మా నియోజకవర్గంలో చేర్చేసుకుంటాం. దా బాబు దా. దా, 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 దా. సెలవు. దండాలు బాబు. ఏం రామయ్య, ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నారు బాబు. పెద్దమ్మ గారు బాగైపోయి హాస్పిటల్ నుంచి వచ్చేసారు బాబు. అమ్మా, ఇది నిజమమ్మా? నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ చేత నాన్న అని పిలిపించుకునే అదృష్టం నాకు కలుగుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. అవునమ్మా, నువ్వు బాగుపడి ఇంటికి వచ్చావన్న విషయం కనీసం ఒక ఉత్తరమైనా రాయలేదమ్మా. నేనే ఊరికొద్దాం అనుకున్నాను నాన్న. మీరు బాగున్నారు నాన్న? మాకేం లేమ్మా, మేం బాగానే ఉన్నాం. కానీ నువ్వు అలా అయినప్పటి నుంచి అస్తమానం నీ ఆలోచనమ్మా. డాక్టర్లేమో నీ ఆరోగ్యం బాగుపడుతుందనే నమ్మకం లేదన్నారు. అందుకని ఈ ఇంటిని నిలబెట్టడం కోసం రాధను. అదే మామగారు, మీరు రాధని ఇంటికి పంపించారు. మీరు అనుకున్నట్టుగానే ఏ లోటు లేకుండా రాధ ఇంటిని నిలబెట్టింది. రాధ ఇంటి నిలబెట్టింది బాబు, నిజమే. కానీ ఇప్పుడు అది నిలబెట్టాలాగో అని. అదేంటి మామగారు, మీరు కూడా అలా అంటారేంటి? శారద వచ్చింది కదా అని రాధను వదిలేస్తామా? 14 సంవత్సరాలుగా ఇంటి బాధ్యతను మోసిన నా చెల్లిని నేను ఇంటికి రాగానే పంపించేటంతటి పాషాణ హృదయం కాదు నాన్న నాది. అది కాదు బాబు, నేను అబ్బాయా ఎప్పుడొచ్చా? నీ ఆరోగ్యం బాగుందా? బీపీ తగ్గిందా? వీడి కోసమేనమ్మా నేనంత తాపత్రయపడింది. అప్పటికి వీడు పసికందు, వీడిని చూసుకునే దిక్కు లేదు. వీడు చూస్తే అల్లుడు గారి పరిస్థితి తలుచుకుంటేనే గుండెలు పిండేసినట్టుగా ఉండేది. ఆ స్థితిలో బాగా ఆలోచించి రాధని ఇక్కడే ఉంచి మీరు చాలా మంచి పని చేశారు నాన్న. ఏం చేశాను, ఎందుకు చేశాను ఆ భగవంతుడికి తెలుసు. రాధేదమ్మా పైనుంది, రండి వెళ్దాం. నువ్వెందుకు శారద? మెట్లెక్కకూడదని డాక్టర్ గారు చెప్పలా? బాబు నువ్వు తీసుకెళ్తా తాతగారిని. అలాగేనా? రండి తాత. రాధా, ఏమిటమ్మా, ఏమిటిది? ఏం లేదు నాన్న, ఏం లేదు, చెప్తాను రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష. రాధమ్మ గారు, అమ్మా రాధమ్మ గారు. శాస్త్రి గారు, మీరు అమ్మా, మీరు అంతా తర్వాత చెప్తాను. అక్కయ్యకి నైవే ఇంటికి వచ్చేసింది. మరి ఈ సంవత్సరం సత్యనారాయణ వ్రతం? అది ఏమిటి సత్యనారాయణ వ్రతం అంటున్నారు? ఏం లేదు అక్కయ్య, నీకు బాగైపోయింది. సాగర్కి పెళ్లి సంబంధం కుదిరింది, అంతా బాగుంది కదా. అందుకే ఈ ఏడు నువ్వు సత్యనారాయణ వ్రతం చేస్తే మంచిదని నేనే శాస్త్రి గారిని పిలిపించాను. అవునమ్మా, సత్యనారాయణ వ్రతం చేస్తే అందరికీ అన్ని విధాలా శుభం జరుగుతుంది. ఎప్పుడు చేయించాలి శాస్త్రి గారు? రేపే కార్తీక పౌర్ణమి, చాలా ప్రశస్తమైన రోజు. అలాగే చేద్దానండి. రాధా, వ్రతానికి ఏమేమి కాలో కొంచెం చూడమ్మా. అలాగే అక్కయ్య. రాధ, బాగా ఆలోచించి ఈ మాట చెప్తున్నావా? అవునండి, ఆ దేవుడి విషయంలో కూడా అబద్ధం ఆడానండి. గత 14 ఏళ్లుగా ఈ ఇంట చేసే వ్రతం
కేవలం నా గురించి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. మరి రేపు వ్రతానికి వచ్చిన వాళ్ళు నేను ఇలా చూసి ఏమిటిదని అడిగితే ఏం సమాధానం చెప్తావు? పీటల మీద కూర్చున్న శారదను చూసి ఎవరి ఇప్పుడు అని అడిగితే ఏం చెప్తావు? మీరు బ్రతికుండగానే మీ ఆవిడ బట్టి తుడిచేశారంటే నన్ను నిలదీసి అడిగితే ఏం చెప్పమంటావు? చెప్పు రాధా, చెప్పు. ఏమండి, ఏవైనా సరే దేవుడు పూజ ఆపకూడదండి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ చేసుకోలేని ఆ వ్రతం నా కారణంగా ఆపి నేను ఆ పాపాన్ని మూటకట్టుకోలేనండి. ఆల్ రైట్. అయితే ఈ నిజం తెలిసిన వాళ్ళని మాత్రమే రేపు మనం వ్రతానికి పిలుస్తాం. ఇంపోజిషన్ రాసావిటి? మమ్మీ 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 అని ఇన్ని మమ్మీలు రాసావిట్రా? ఇన్ని మమ్మీలు రాశాను కదండి, ఒక్క మమ్మీని చూపించండి. నాకు మా మమ్మీని చూడాలనుంది. మీరు మంచి వాడిలాగా ఉన్నారు. చూడు, ప్లీజ్. రేపు మీ మమ్మీని చూపిస్తాను గానీ ఇవాడి కాంపోజిషన్ రాసి రాయను. నీ బిస్కెట్లు తిను. నాకొద్దు. సరే పోయి పడుకో. రాయను, తినను, పడుకోను. మా మమ్మీ కావాలి. చూడు, నువ్వు చాలా మంచివాడు. అరే ఏమిటి ఒళ్ళులా కాలిపోతాను, జ్వరం వచ్చిందా? రే బాబు, ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళరా. నేను వెళ్ళను. వెళ్ళిరారా, లేకపోతే కడుపు ఉబ్బిపోతుంది. కావాలంటే మీరు వెళ్ళండి. సరే నేను వెళ్ళొస్తా గానీ ఇదిగో నువ్వు ఈ బిస్కెట్లు తింటూ ఇక్కడే కూర్చో. ఇప్పుడు వచ్చేస్తాను, ఇక్కడ ఉండు. కలికి కులకరా అరే ఎదుడు ఎక్కడ బాబు? కాలు వెనక్కి తిప్పు. కారు త్వరగా పోనివ్వు. ఆ రోజు మీ ఇద్దరిని ఒప్పించి బలవంతంగా నేను చేసిన పెళ్లి ఇన్ని అనర్థాలకు దారితీస్తుందని నేను ఊహించలేదు. ఇందరూ ఇన్ని విధాల బాధపడడానికి కారణం నేనే. బాధపడకండి మామగారు, విధివ్రాతను ఎవరు తప్పించగలరు? అసలు శారద అలా మతిపోతుంది అనుకున్నావా? రాధాని నేను పెళ్లి చేసుకుంటాను అనుకున్నావా? మతిపోయిన శారద మళ్ళీ మామూలు మనిషిగా తిరిగి వస్తుంది అనుకున్నావా? అమ్మ తిరిగి వచ్చిందని ఆనందం కన్నా పిన్నిలా అయిపోయిందని ఆవేదన ఎక్కువైంది. అమ్మ రాకపోయినా బాగుండేది. అవును పిన్ని, ఎన్నాళ్ళు ఈ ఘోరాన్ని చూస్తూ భరించమంటాం. అమ్మతో నిజం చెప్పేస్తాను. సాగర్, ఏమిట్రా మాటలు? తెలిసే మాట్లాడుతున్నావా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. కట్టుకున్న భర్త కళ్ళ ముందే నుతురు పుట్టు చెరిపేసుకునే విధవరాల్లా నటించాలంటే ఒక స్త్రీ మనసు ఎంత కుమిలిపోతుందో తెలిసి మాట్లాడుతున్నాను. తాళి కట్టిన భార్య తన కళ్ళ ముందే మొగుడు చచ్చిందల్లా తిరుగుతూ ఉంటే చూస్తూ భరించాల్సిన క్రమం పట్టిన ఆ భర్త మనసు ఎంత తలడిల్లిపోతుందో తెలిసే మాట్లాడుతున్నాను. తల్లి తండ్రి ఉన్న వాళ్ళని చూడాలనే ఆశ తప్ప చూసే అవకాశం లేని ఒక చంటి కుర్రాడు మనసు ఎంత వెలవెల్లాడిపోతుందో తెలిసే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇలా తొందరపడుతున్నావు? తొందరపడికి ఏం చేయమంటావు? ఇంకా ఎంతకాలం చిన్న నా స్థితిలో ఉంచమంటావు? ఎవరా చిన్నగాడు? ఎవరా చిన్నగాడు? ఎందుకు నాతో అబద్ధం చెప్పారు? అసలు ఏం జరుగుతుంది? రాధా, మాట్లాడు. నాన్న, నాన్న మీరేనే చెప్పండి. ఏమండి, అసలు 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 ఎవరు మాట్లాడరే? నేను చెప్తానమ్మా. సాగర్, నువ్వు ఉండు. రాధా, చెప్పరా, చెప్పు. నా పేగు తెంచు పుట్టిన నీకు నా గుండె లోతులో గల బాధ నటించేసుకునే శక్తి ఉంది. చెప్పరా, చెప్పు.